హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. సో ఈ రోజు అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసేసే ఉంటారు. సో నేనైతే ఇప్పుడు మన కాకినాడలో ఉన్న గ్రాండ్ జిఆర్టీ హోటల్లో అయితే ఉన్నాను అనమాట. సో ఇక్కడ నేను ఫుడ్ రివ్యూ కోసం అయితే వచ్చేసాను. అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ హోటల్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకోబోతున్నాను అనమాట. సో నేను కూడా ఈ జిఆర్టీ హోటల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. మీలానే నాలానే మీకు కూడా చాలామందికి జిఆర్టీ హోటల్ అంటే అసలు ఎలా ఉంటుంది, అండ్ ఈ గ్రాండ్ హోటల్లో అసలు ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్, చాలామందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అనమాట. మీరైతే మిస్ అవ్వకుండా వీడియోని కంప్లీట్గా అయితే చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ అయినా, లేదంటే మంచి ఫుడ్ని డిఫరెంట్గా ఎంజాయ్ చేయాలి అన్న, అన్లిమిటెడ్ సండే బ్రంచ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఎవ్రీ సండే 12 to 3 PM వరకు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఈ బ్రంచ్లో మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో అందుకే నేను కూడా సండే అయితే వచ్చేసాను. ఇంకెందుకు లేట్, మరి మీరైతే నాతో పాటు అసలు ఇది ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది చూసేద్దాం, వచ్చేయండి. ఫైనల్లీ ఈ గ్రాండ్ హోటల్ అడ్రస్ వచ్చేసి మనకి వివేకానంద పార్క్ చూసారు కదా, ఇదే మీకు ల్యాండ్ మార్క్ అనమాట. దానికి జస్ట్ ఆపోజిట్ రోడ్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఈ గ్రాండ్ హోటల్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ వివేకానంద పార్క్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి, అవునా? సో దానికి కొంచెం ముందే అనమాట. ఓకే, ఫైనల్లీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది మీకు డౌట్ కదా, నేను కూడా షేర్ చేయలేదు. ప్రైజీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకుందామని చెప్పేసి అయితే మేమైతే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ లుక్ అయితే మీరు చూసారు కదా. అండ్ ప్రైజీ బర్త్డే సండే రావడం, ఇక్కడ మనకి ఎవ్రీ సండే బ్రంచ్ అనేది ఉంటుంది 12 to 3 PM అనమాట. సో అందుకే మేము కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని అయితే వచ్చేసాము. అంతేకాదు ఈ హోటల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ రిసీవింగ్ ఎలా ఉంది, హోటల్ అసలు ఇన్సైడ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూసేయండి. అండ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ డిజైనింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ సూపర్గా అరేంజ్ చేశారనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా వెయిటింగ్ ఏదైనా ఉంటే కూడా సిట్టింగ్ ఏరియాని ఇలా అరేంజ్ చేశారనమాట. ఇటు అటు కూడా ఇదంతా కూడా ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది. చాలా బాగుంది కదా. అండ్ మనకి రిసెప్షన్ కూడా చూసారు కదా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలన్నా కూడా మనకి రిసెప్షన్ దగ్గర చెప్తారనమాట. కొంచెం ముందుకు వెళ్ళిపోతే లోపలికి చాలా బాగుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క డెకరేటివ్ ఐటమ్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. అండ్ ఫోటోషూట్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా మనం ఫుడ్ లోపలికి వెళ్ళిపోతే ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం ఒక్క వెరైటీ కాదు ఫ్రెండ్స్, చాలా రకాల వెరైటీస్. చూడండి ఎంత బాగా డెకరేషన్ లాగా అనిపించింది, ఒక ఫుడ్లా కాకుండా. అండ్ ప్రతిదీ నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. ఇక్కడ అన్లిమిటెడ్ కాబట్టి మనం
ఎన్నో రకాల ఐటమ్స్ని అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో సండే బ్రంచ్ నేను ఫస్ట్ టైం ఎంజాయ్ చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ప్రతిదీ కూడా చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో. సో ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కూడా అంటే మనం ఒక 4 మెంబర్స్ వస్తే 4 సిట్టింగ్ లాగా, అండ్ ఇంకా బిగ్ ఫ్యామిలీ చూడండి ఫ్యామిలీ మొత్తం కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఎక్కువ సెలబ్రేషన్స్ జరుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో అలా మనకి ఇక్కడ టేబుల్స్ని అరేంజ్ చేశారు. మొత్తం కూడా మీరు చూడొచ్చు కంప్లీట్గా. పిల్లలు ఏంటంటే ఫుడ్ తినేసిన తర్వాత అండ్ మనం తినేంత వరకు కూడా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయడానికి ప్లేయింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు ఇలాంటివి చూస్తే. మా పిల్లలైతే ముందే అనమాట, చూసారు కదా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మనకి మొత్తం ఇదంతా కూడా మనం ఎక్కడైనా సరే మనకు నచ్చిన ప్లేస్ని విజిట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ కూర్చుని మనం ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మొత్తం కూడా లోపలికి వచ్చేస్తే ఇదంతా కూడా మీకు లైవ్ కుకింగ్ మనకి గ్లాస్లోంచి కనిపిస్తుంది అనమాట. లోపల కుక్ చేసేవన్నీ కూడా కనిపిస్తుంది. ఇంకా లోపలికి అయితే కంప్లీట్గా ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ ఎంట్రన్స్లో మనకి ఈ విధంగా పానీపూరి బండి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, చూసారా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ వేడి వేడి చాట్ ఉంది అండ్ మీరు ఏ ఐటమ్ కావాలన్నా కూడా తినొచ్చు. సో 12 to 3 PM కాబట్టి మనం మధ్యాహ్నం లంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ షవర్మా చూడండి ఎంత బాగుందో. మీలో ఎంతమందికి ఇష్టం నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా. ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం, నేను ఇంకా టేస్ట్ చేయలేదు. సో మనం లంచ్ చేసిన తర్వాత డెఫినెట్లీ టేస్ట్ చేద్దాము. అండ్ ఇక్కడ చూడండి చాలా బాగా కనిపిస్తుంది నాకైతే. అండ్ కొన్ని పాపర్స్ని కూడా ఈ విధంగా డెకరేటివ్గా పెట్టారనమాట. ఇంకా ఇక్కడ చూస్తే మీకు చూడండి ఇదంతా కూడా గ్లాస్ లోపల నుంచి చూస్తున్నారా, అదంతా కూడా అక్కడ కుకింగ్ అనమాట. మనకి ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ మనకి నచ్చిన ఐటమ్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు అనమాట. లేదా మీకు టేబుల్ దగ్గరికే వాళ్ళు చక్కగా సర్వ్ చేయాలన్నా ఏది కావాలన్నా కూడా మీకు తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇక్కడ కేక్స్, స్వీట్స్, ఒక రకంగా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్స్, పాయసం కూడా ఉంది, బొబ్బట్లు ఉన్నాయి. ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ స్పెషల్లీ వెజిటేరియన్స్ కూడా చాలా రకాలు, అంటే నాన్ వెజ్, వెజ్ కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ ఇది. ఇక్కడ మన ప్లేట్స్ మనకి అంటే ఏది తింటున్నామో దానికి తగ్గట్టు సైజ్ని సెలెక్ట్ చేసుకునేలాగా కొన్ని రకాల ప్లేట్స్ కూడా ఈ విధంగా పెట్టారు. ప్రతి ఐటమ్కి ఇక్కడ నేమ్ ఉంటుందన్నమాట. ఇవి సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ అవిను. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ప్రతిదీ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్సే. అండ్ ఇవన్నీ ఫ్రూట్ సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్స్ అనమాట. చాలామంది సలాడ్స్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. అండ్ ఇక్కడ డిఫరెంట్ ప్లేట్స్లో ఇలా అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి కావాల్సినవి అన్నీ కూడా ప్లేట్లో మనకి నచ్చిన ఐటమ్ని చూసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇక్కడ వచ్చేస్తే ఇవన్నీ వెజ్ ఐటమ్స్. ఇక్కడ అంటే కర్రీస్ అవిను అనమాట. క్యాబేజ్ అవన్నీ మనకి ఇక్కడ నేమ్స్ ఇలా బోర్డులో ఉంటాయన్నమాట. ఇవేంటంటే ఫుడ్ ఎప్పటికప్పుడు అలా స్టీమ్లో అంటే లైక్ వేడిలో ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా ఫుడ్ అనేది చల్లారిపోదు అండ్ చాలా హాట్గా ఉంటుంది అనమాట. అండ్ మనం వేడిగా సర్వ్ చేసుకొని తినేలాగా సూప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నాన్ వెజ్ సూప్స్ ఉంటాయి, వెజ్ సూప్స్ కూడా ఉంటాయి. అండ్ ఫుడ్ ఎప్పుడు చాలా వరకు మనం సూప్స్తో స్టార్ట్ చేస్తాం కదా, అలా అనమాట. ఇది కంప్లీట్ ఫుడ్ సెక్షన్ ఇక్కడ అంతా కూడా. అండ్ కాఫీ అది తాగాలనుకున్నా కూడా మనకి ఇక్కడ కాఫీ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. చూడండి చాలామంది ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అలాగే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడికి వచ్చి తిని వెళ్ళే వాళ్ళని కూడా మనం రివ్యూ తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో మీకు చూపించేస్తాను రండి. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు చూసినవన్నీ సలాడ్స్, కొన్ని వెజ్ అవన్నీను. ఇక్కడ నాన్ వెజ్ అనమాట ఈ సెక్షన్ అంతా. అక్కడ షవర్మా ఉంది కదా, సో దాని బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇది సూప్ ఉంది, నాన్ వెజ్ సూప్ అనుకుంటా. ఇక్కడ కొన్ని మనం అవి కూడా బౌల్లో సర్వ్ చేసుకునేలాగా. వేటికి అవే మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం నచ్చిన ఫుడ్ ఐటమ్ దగ్గరికి మనం వెళ్ళిపోయి చక్కగా సర్వ్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ చూడండి మటన్ బిర్యానీ అయితే ఉంది, మటన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై
అండ్ కొంచెం చికెన్ లాలీపాప్స్, ఇంకా ప్రాన్స్ ఫ్రై ఇవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలకు కూడా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ వాళ్ళు సర్వ్ చేశారనమాట నేను చెప్తే. సో పిల్లలకి ఇష్టమైంది ఏంటి, నూడిల్స్ అండ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. ఇంకా అలా కొన్ని పిల్లలకు కూడా డిఫరెంట్గా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అవే. సో ప్రైజ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తానికి నేనైతే ఫస్ట్ అయితే సూప్తో కాకుండా పానీపూరితో స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఎందుకో పానీపూరి చాలా బాగా నచ్చింది. టేస్ట్ చేయాలని అనుకున్నాను, టేస్ట్ చేశాను. స్టార్టింగ్ వచ్చేసి పానీపూరి అనేది ఇక్కడ చాలా రకాల ఐటమ్స్తో అయితే పానీపూరి ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. మనం టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి తినాలనుకుంటే అక్కడ తినొచ్చు. బౌల్లో అవి మనకి అరేంజ్ చేసి ఇస్తారు. లేదా బండి దగ్గర నుంచొని తినాలంటే అలా కూడా తినొచ్చు. కానీ బండి దగ్గర ఉండి తింటేనే ఆ మజా ఉంటుంది కదా. నేనైతే అక్కడే తిన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి స్పైసీ ఉంటుంది అండ్ స్వీట్ కూడా ఉంటుంది. ఏది కావాలని అడిగారనమాట. నాకు 2 కావాలన్నాను. 2 కూడా ఇలా ప్లేట్లో పెట్టించారు. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ ఇంకా మధ్య మధ్యలో ఇలా డ్యాన్స్ కూడా మనకి డ్యాన్స్తో ఎంటర్టైన్ చేస్తారు. హలో సార్, మీ గుడ్ నేమ్? సంజయ్ సార్. ఇక్కడ ఎలా ఉంది ఫుడ్ ఇదంతా బ్రంచ్ అనేది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. చాలా బాగుంది. నెల ఎక్కడ మీరు? నాగమల్లి తోట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. హాయ్ సార్, మీ పేరు? నా పేరు అంజీ అండి. అంజీ. ఏంటి ఈ సండే బ్రంచ్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకు ముందు ఏమైనా వచ్చారా? ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను. ఇంతకు ముందు చాలా సార్లు వచ్చారు. ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ? ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయండి. చాలా బాగుంటాయి. ఏంటి మీరు అందరూ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఈరోజు మా ఫ్రెండ్ బాబీ బర్త్డే అండి. ఓహో, హ్యాపీ బర్త్డే. మేము ఎవరి బర్త్డే జరిగానే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఓ, బర్త్డేస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. మీ ఫేవరెట్ ఫుడ్? ఇక్కడ మాకు ప్రతిదీ కూడా ఫేవరెట్ అండి. అన్ని కూడా ప్రతి ఐటమ్ కూడా బాగుంటుంది. అంటే 12 to 3 వరకు మీరు ఎంజాయ్ చేసి వెళ్తారా? ఓకే, మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పండి. ఇంకొకటి, రిసీవింగ్ ఎలా ఉంది ఇక్కడ మీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. సర్వీస్ అన్ని బాగుంటాయి. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్, మీ పేరు? మణి. మణి. మీరు ఈ సండే బ్రంచ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదివరకు ఒకసారి వచ్చారు. ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ కానీ? బాగుంది. రిసీవింగ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంటే చెప్తారా మాకు? అలా అంటే ఏం లేదు, అన్ని బాగుంది. ఓ, అన్ని బాగున్నాయి. మీకు అన్ని నచ్చాయా? ఓకే, మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్. హాయ్ సార్, మీ పేరు? రమేష్. ఇక్కడ మీరు చాలా రోజుల నుంచి స్టే చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది మీకు ఈ హోటల్? ఎలా ఉంది? వెరీ గుడ్. కాకినాడలో బెస్ట్. కాకినాడలో బెస్ట్. ఐ హావ్ స్టేడ్ ఇన్ అదర్ హోటల్స్ ఆల్సో. ఇక్కడ ఈ హోటల్ మంచి బాగుంది. యాక్చువల్లీ వెజిటేరియన్ అంత బాగుంది. డెసర్ట్స్ అంత బాగుంది. అంత రోటీ, లచ్చ పరాఠా, ఆల్ దోస్ తందూరి ఐటమ్స్. వెరీ గుడ్. మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫైనల్లీ నేనైతే స్టార్ట్ చేసేసాను మరి తినడం అయితే. ఇక్కడ ఏది సర్వ్ చేసుకోవాలనేది కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే కొన్ని ఫ్రైడ్ ప్రాన్స్ ఉన్నాయి అండ్ అలాగే చికెన్ లాలీపాప్స్ పెట్టుకున్నాను. ఇంకా 2-3 రకాలు అయితే స్టార్టింగ్ అసలు ఎలా ఉంటాయో టేస్ట్ చేద్దాం అని అయితే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే ఇక్కడ మధ్య మధ్యలో మనకి మూవీ సాంగ్స్తో ఇక్కడ స్టాఫ్ డ్యాన్స్తో ఎంటర్టైన్ చేస్తారు. చాలా బాగుంది. కానీ నేను కాపీరైట్ వస్తుందని చెప్పి మూవీ సాంగ్స్తో ఎక్కువ పెట్టలేకపోయాను అనమాట. మొత్తానికి అయితే మనం సర్వ్ చేసుకొని మంచిగా ఇలా టేబుల్ దగ్గరికి వచ్చేసి ఫుడ్ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేయడమే అనమాట. నాకైతే టేస్ట్ చేస్తుంటే ఇంకా తినాలనిపించేంతగా అనిపించాయి. నాకు బాగా ప్రాన్స్ ఫ్రై, చికెన్ లాలీపాప్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ బుజ్జు కూడా ఏం సర్వ్ చేసుకున్నారో చూసేద్దాము అండ్ ఎలా అనిపించిందో అడిగేద్దాం. ఓకేనా? నాన్ వెజ్ సూపా? సార్ చూస్తాను, టేస్ట్ చూసి చెప్తాను. ఓకే. మిక్స్ చేసేది నాన్ వెజ్ అంటే ఏంటి? చికెనా, మటనా? మటన్ సూపా, చికెన్ సూపా? చికెన్ సూపా. చికెన్ సూప్. నువ్వు ఏం సర్వ్ చేస్తున్నావు ప్లేట్లో? ఫ్రైడ్ ప్రాన్స్. ఫస్ట్ టైం సూప్ నాన్ వెజ్. నచ్చిందా? సూపర్ ఉందా? బుజ్జి అయితే సూప్తో స్టార్ట్ చేశారు. నేనైతే పానీపూరితో స్టార్ట్ చేశాను. సూప్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మొత్తం కూడా ఎంజాయ్ చేశారనమాట.
నెక్స్ట్ వచ్చేసి చికెన్ లాలీపాప్, తను కూడా కొన్ని రకాల స్టార్టర్స్తో స్టార్ట్ చేశారన్నమాట. చాలా అప్పుడు ప్లేట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే. దెన్ నెక్స్ట్ ఇంకా నేను బిర్యానీ వచ్చేస్తే దమ్ బిర్యానీ ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా సన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఫుడ్ని. అండ్ ఇంకా మేము స్టార్టింగ్ కొన్ని అవి ఇవి తినిన తర్వాత ఇంకా దమ్ బిర్యానీ అయితే నేను కూడా సర్వ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి మటన్ దమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ, ఇది చాలా నాకు డిఫరెంట్గా అనిపించింది. కలర్ అయితే కొంచెం గ్రీన్ కలర్లో ఉందన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్లీ వాయిస్ ఓవర్తో పెడదామని అనుకున్నాను. 1 అవర్ పైన అయితే వచ్చేసింది వీడియో. చూడండి అన్ని స్పెషల్స్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు నేను చాలా జాగ్రత్తగా మీకు ప్రతిదీ చెప్పాలి, చూపించాలని చెప్పి ఇంక నేను నా వాయిస్ ఓవర్తో ఉన్నవి కొంచెం తగ్గించాలన్నమాట. ఇంక ఇలా ప్లేట్లో పట్టుకొని మనం చక్కగా కావాల్సిన ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉండడమే 3 వరకు, ఓకేనా. అండ్ ఇక్కడ కొన్ని డ్రింక్స్ కూడా ఉంటాయి అన్నమాట, లైక్ కలర్ సోడాస్ టైపు అలా అన్నమాట. సో ఇప్పుడు మటన్ బిర్యానీ అండ్ మళ్ళీ నేను చికెన్ లాలీపాప్స్, చికెన్ కర్రీ, ఇది నేను ఇలా మళ్ళీ కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను అనమాట. సో అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ తినడానికి కొంచెం కొంచెం సర్వ్ చేసుకుంటే అన్నీ టేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మటన్ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాను. ఫైనలీ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే సూపర్గా ఉంది, చికెన్ కర్రీ అవన్నీ కూడాని. అండ్ ఇంకా బుజ్జి నేను తినేసిన తర్వాత పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేసేసారు. అండ్ స్వీట్స్ దగ్గరకు వచ్చేస్తే చాలా రకాల స్వీట్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అవి కూడా తినిన తర్వాత మనం ఇంకా ఫైనల్గా మేము షవర్మాతో మా సెలబ్రేషన్స్ ఎండ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ షవర్మా అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను కానీ సూపర్ అనమాట. ఇక్కడ ఎవ్రీ ఐటమ్ కూడా చూసారు కదా, మనం ఏది కావాలన్నా కూడా ప్రతి ఐటమ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఎవ్రీ సండే 12 to 3 PM అనేది ఈ బ్రంచ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1299 రూపాయలు అనమాట. 1299 పర్సన్కి వచ్చేసి. ఇక్కడ బిఫోర్ బుకింగ్స్ అలా ఏమి ఉండదు, మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనం ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మెనూ కూడా మనకు ఉంటుంది, ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఫైనలీ ప్రైజీ బర్త్డేని మేము విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసామని అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మొత్తానికైతే ఎవ్రీథింగ్ మీతో షేర్ చేశాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. ప్రైజీ బర్త్డే కేక్ కటింగ్ వీడియో అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తాను, అది కూడా మీరు మిస్ అవ్వద్దు. అండ్ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.